నిర్మల్ గురుద్వారాలో జరుగుతున్నటువంటి వీర్బాల్ దివస్ కార్యక్రమం సందర్భంగా సిక్కు సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। मैं थोड़ा तेलुगु में बात करता हूँ, हिंदी अच्छा तरीके से नहीं आता। ఎందుకంటే దేశం మొత్తం మీద మొగలాయిలు దండయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి హిందువులను సిక్కులను ఇక్కడ ఉన్నటువంటి మహిళలను అత్యాచారం చేస్తూ అక్కడ ఉన్నటువంటి గురుద్వారాలను దేవాలయాలను ధ్వంసం చేస్తూ అందరినీ కూడా ముస్లింగా మారాలని చెప్పేసి ఔరంగజేబు మొత్తం దండయాత్ర చేస్తూ అందరినీ కూడా చంపడం ప్రారంభించింది। ఒక చేతిలో కత్తి పట్టుకొని ఇంకో చేతిలో ఖురాన్ పట్టుకొని నువ్వు మతం మారుతావా లేకపోతే నీ తల నరికేయమంటావా అనేటువంటి సందర్భంలో సిక్కుల పదవి గురైనటువంటి గురు గోవింద్ సింగ్ తన సిక్కులందరినీ కూడా ఏకం చేసి మొఘలాయి రాజు అయినటువంటి ఔరంగజేబుకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆ గురు గోవింద్ సింగ్ ఏ విధంగా పట్టుకొని చంపేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతున్నటువంటి సందర్భంలో గురు గోవింద్ సింగ్ ఎక్కడో దాగున్నటువంటి సందర్భంలో అతని బట్ట రావాలంటే ఎవరి తరం కాలేదు। అతని చిన్న కుమారుడైనటువంటి ఇద్దరు కొడుకులను తీసుకొచ్చి ఔరంగజేబు బహిరంగంగా ప్రజల ముందర నిలబెట్టి వీళ్ళని సమాధి చేస్తాం చంపేస్తాం వచ్చి లొంగిపోని అంటారు। కానీ గురు గోవింద్ సింగ్ ఎక్కడ కూడా భయపడకుండా రాలేదు। అంతేకాకుండా తన పిల్లలైనటువంటి జోహార్ సింగ్ ఫతేహ్ సింగ్ ఇద్దరు ఉన్నారో 7 సంవత్సరాలు 9 సంవత్సరాల చిన్న పిల్లలు వారు కూడా తన తండ్రి పెంచినటువంటి దేశభక్తి ధర్మం పట్ల నిష్ఠ ఇవన్నీ పెరిగిన కారణంగా ఔరంగజేబును ఎదిరించారు। మేము మతం మారే ప్రసక్తి లేదు, మా ధర్మంలో మేము ఉంటాం, నువ్వేం చేస్తావో చేసుకోనని చెప్తే వాళ్ళిద్దరిని కూడా అమృత్సర్ లో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో సజీవంగా కూడగట్టేస్తారు। కడుతున్నటువంటి సందర్భంలో పెద్దవాడు కంట నుండి నీళ్ళు వస్తాయి। ఎందుకంటే తమ్ముడు ఎదురిస్తాడు, అన్నయ్య నువ్వు ఎందుకు ఎదురుస్తున్నావు అని చెప్పేసి అంటే నేను చనిపోతాను బాధపడడం లేదు, కానీ నా తర్వాత పుట్టినోడివి నాకంటే ముందు నువ్వు చనిపోతున్నావు అని బాధతో ఏడుస్తానని చెప్పేసి తన కంట నీరు పెడతాడు। కానీ ఎవరు కూడా ఇద్దరు కూడా దేశం కోసం మనం చచ్చిపోతున్నాం, మన ధర్మాన్ని కాపాడడం కోసం మన తండ్రి అయిన గురు గోవింద్ సింగ్ ఇచ్చినటువంటి స్ఫూర్తి కోసం మనం బలిదానం అవుతున్నాం అని చెప్పేసి ఇద్దరు కూడా సజీవంగా సమాధి కావడం జరుగుతుంది। దీన్ని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశం మొత్తం మీద సిక్కులకు అనుకూలంగా ఇలా వీర్బాల్ దివస్ అనేటువంటి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నది। అంతేకాకుండా కర్తార్పూర్ సహాయబ్ కారిడార్ అనేటువంటిది 100 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టి ఈ భారతదేశంలో ఉన్న సిక్కులందరూ కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి గురుద్వారాలన్నీ కూడా సందర్శించే విధంగా కోట్లాది రూపాయలు ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖర్చు చేసింది। పంజాబ్ లో ఉన్నటువంటి సిక్కుల పవిత్ర స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇలా పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్ది కోట్లాది రూపాయలు విడుదల చేయడం జరిగింది। అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి గురుద్వారాలలో లంగర్ నిర్వహిస్తూ ఉంటారు। ఆ లంగర్ నిర్వహిస్తున్న సందర్భంలో పెద్ద పెద్ద పాత్రలు కొనుకొస్తే దాని మీద జిఎస్టీ విధించిన కారణంగా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయని చెప్పేసి లంగర్ నిర్వహించేటువంటి గురుద్వారాలో కొనే వస్తువుల మీద ఇలా జిఎస్టీని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎత్తివేయడం జరిగింది। ఇలా సిక్కుల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం కృషి చేస్తా ఉన్నది। ధర్మ రక్షణ కోసం మన అందరి ఐక్యత కోసం ఏ విధంగా ఆ రోజు గురు గోవింద్ సింగ్ గురునానక్ మనకి ఇచ్చినటువంటి జోహార్ సింగ్ ఫతేహ్ సింగ్ ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని మనం ముందుకు తీసుకుపోదాం। మన పిల్లలకు కూడా దేశభక్తిని మన ధర్మ సంబంధించినటువంటి విషయాలను తెలియజేద్దాం। దానికి అనుగుణంగానే మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। రానున్న రోజులు అందరం కలిసి మన ధర్మాన్ని రక్షణ కోసం మనందరూ కూడా కంకణబద్ధులం కావాలని చెప్పేసి జై సోనియా।